గొల్ల కుర్మ సంఘ సోదరులకు నా శిరస్సు వంచి నమస్కారాలు. నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమానికి విచ్చేసిన శాసనసభ్యులు సోదరులు ఐలన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, చిన్నదేన్నో పొరపాటు జరుగుతూ ఉంటుంది. కుర్మ గొల్ల వేరు కాదు. వృత్తిపరంగా గొర్రెల కాసిన వాళ్ళు కుర్మళ్ళు అయ్యారు, బర్రెల నావులను కాసిన వాళ్ళు గొల్లలు అయ్యారు. ఏదో కొంతమంది కిందనో మీదనో సంఘాలల్లా తెలుసో తెలియకనో మరి ఆ విధంగా ఉండి ఇట్లా రెండు పాయలుగా చీల్చుకపోతారు. అది పోతే మన జాతులకే ముప్పు. అందరం కూడా కలిసి ఉండాలి. ఇంకొక విషయం నేను చెప్తా. అందరేమో కానీ నేను కుర్మ, నా కోడలు ఎర్రగొల్ల అమ్మాయిని చేసుకున్నా. నేను ఎవ్వరు కూడా అట్లా ఉండొద్దు. అందరు కలిసి ఉండాలి. దయచేసి ఏడ కూడా మీరు ఆ భేదాభిప్రాయాలతోటి పోకూడదు. ఒకటి, కుర్మలు దుర్భర జీవితము అది ఇది కాదు. కుర్మ గొల్లలు ఇవాళ ప్రపంచంలో అగ్రరాజ్యం అమెరికా. అమెరికాకున్న ప్రత్యేకత ఏంటంటే అమెరికాలో ఉన్న వాళ్ళు బాగా కష్టపడతారు. సోమరిపోతులు ఎవడు ఉండడు. మన భారతదేశం ఇంత పెద్ద దేశమైనా, తెలంగాణ రాష్ట్రం ఇంత కష్టపడి తెచ్చుకున్నా ఇప్పటికి కష్టం చేయాలంటే మన తానే శాతం అయితే లేదు. సోమరితనం అలవర్చుకుంటున్నాం. ఇలా సిటీలో పోయి ఏ హోటల్లో చూసినా ఒరిస్సా ఓడో, బీహార్ ఓడో, ఉత్తరప్రదేశ్లో వచ్చి పనిచేస్తారు. కష్టం చేయలేకపోతున్నాం. కానీ గొల్ల కుర్మ జాతికి ఆ మల్లన్న దేవుని, బీరప్ప దేవుని ఆశీస్సుల వల్ల కష్టం చేసే తత్వం మన కులం దగ్గర ఉంది. గొల్ల కుర్మల తన చిన్న పిల్లగాడు కూడా ఎదగంగానే ఈ తరం ఇంత ఒక 30 ఏండ్ల ముందు పోతే అనుకో గోనె బస్తానో గొంగడి బొంతనో ఇచ్చి గొర్రె కాడుకో బర్రెల కాడుకో తోలి కష్టం. ఇప్పటికి కూడా 70-75% మన జాతిలో కష్టపడి పనిచేసేటోళ్ళు. ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఏ సౌకర్యానికన్నా పోయి అప్పటికి గొల్ల కుర్మలకు నిర్భయంగా నిస్సంకోచంగా తనకు అప్పిస్తారు. ఇంకొకటి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బీసీలకు వస్తే ఊళ్ళో ఓ గొల్ల కుర్మ అయినా ఇంకొక ఆయన పోటీ చేస్తే అటువంటి రెడ్ల ఆశీస్సులు మనరోకే ఉంటాయి. సాటుగా ఇంకో పార్టీలో తిరిగినా గొల్ల కుర్మానికే ఓటేస్తాడు. కాబట్టి అవన్నీ మంచివే ఉన్నాయి. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో గొల్లగాసే గొల్ల మల్లయ్యకు, మీ ఊళ్ళో సఫాయికే ఒక పెద్దమ్మకు, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందరికి ఒకటే రాజ్యాంగం, ఒక తీరి ఓటక్కే ఇచ్చారు. ఆ రాజ్యాంగంలో ఆయన ఓటేం పెద్దగా ఉండదు, మన ఓటేం చిన్నగా ఉండదు. కానీ ఓట్లు రాగానే ఈ చిన్న కులాలు ఒక తప్పు చేస్తూ ఉన్నాం. మనం ఓట్లు అమ్ముతున్నామో అలా కొంటారు, ఓట్లు వేయించుకుంటారు. ఇవన్నీ నీతులు చెప్పాల్సిన పని లేదు. ఓట్ల నాడు పోయి మన ఓట్లు మనం వేసుకుంటే 85% బడుగు బలైన వర్గాలు ఈ రాజ్యాధికారాన్ని చేతులకు తెచ్చుకుంటారు. ఎవడన్నా ఉన్నాడే ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు లేళ్ళు అయి చెప్తారు, సర్వ అబద్ధాలు ఆడతారు. బాబాసాహెబ్ అంబేద్కర్ 70 ఏండ్ల నాడు ఆయన ఎంత ఆలోచన చేసి రాచిండు. ఇవాళ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం అందరం ఎందులో దేవుణ్ణి కొలుస్తాం. దేవుని దానికి ఒక డబ్బున్నోడో, ఒక ప్రధానమంత్రో, ఓ ముఖ్యమంత్రి గారు పోతే రెడ్ కార్పెట్ వరిచి పూర్ణకుంభ స్వాగతంతో దేవుని దానికి దోల్కపోతారు. ఒక గరీబుడు పోతే 6 రోజులు పడతారు దర్శనం కావడానికి. మరి రాజ్యాంగం గొప్పదా, కలియుగ దైవం గొప్పదా? ఒకసారి ఆలోచన చేసుకోండి. నక్సలైట్లు తుపాకులు పట్టి గుట్టలల్లుండి అరాచకం సృష్టించి దీంతో న్యాయం సాధించాలనే ఆలోచన, అది కూడా తప్పు. ఇవాళ 70 ఏండ్ల నాడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నీ చేతుల్నే నీ అధికారం పెట్టిండు. నువ్వే నీ ఓటక్కుతోటి రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోమన్నాడు. కానీ ఇంకా ప్రజలకు వస్తలేదు. బీసీ సంఘమాని ఒకడు పెడతాడు, ఎస్సీ సంఘమాని ఒకడు పెడతాడు, ఇంకో సంఘమాని. ఈ నాయకులు కొంతమంది రెచ్చగొట్టి ప్రజలను ఆ సంఘాలు ఎక్కరలేదు. డాక్టర్ బాబాసాహెబ్ ఇచ్చిన ఆ ఓటక్కు నువ్వు ఒక నిబద్ధతో నీ ఓటక్కును వినియోగించుకుంటే నీ చేతుల్నే రాజ్యాధికారం వస్తుంది. ఇలా మరి 85% ఉన్నాం. సరిగ్గా మీకు బుద్ధి ఉండి, మనకు అందరికి బుద్ధి ఉండి ఓట్లు వేసుకుంటే 543 మంది ఎంపీలు మనోళ్ళే, 119 ఎమ్మెల్యేలు మనోళ్ళే అవుతారు. కాబట్టి ఏ దానికి కూడా మీరంతా యూనిటీగా ఉండాలి. ఒక కులం ఓట్లేస్తేనే కాదు, అందరు కూడా నాయకత్వ లక్షణాలు ఒక రాజకీయ పార్టీల ఉండి
రాజకీయాలలో పోతేనే ఓట్లు వస్తాయి. సంఘాలు వేరు, రాజకీయాలు వేరు. నేను చిన్నగుండంగా చూసేది. నేను దాదాపు 40 ఏళ్ల సంది రాజకీయాలలో ఉన్నా. నేను 1992లోనే మార్కెట్ కమిటీ చైర్మన్ ఇబ్రాహీంపట్నం, 25 ఏండ్లు అప్పుడు. ఎప్పుడున్నా మడమ బంగారం కన్నా మాసం ఎత్త అధికారం గొప్పది. చిన్నగుండంగా నేను చూసేది ఏంటి అంటే, ఓట్లు రాగానే సర్పంచ్ ఎలక్షన్ రాగానే డేగులు డేకీసలు అడిగేది. అప్పుడు ఆ తర్వాత పోయినాక 10 క్లిప్ అనేది. ఇప్పుడు ఏ ఊరికి బీసీల కాడికి పోగానే మాకు సంఘం బిల్డింగ్ ఇస్తావా అని అంటారు. మరి అటువంటి అన్నోళ్ళ దానికి పోతే నాకు ఎంపీటీసీ ఇస్తావా, జెడ్పీటీసీ ఇస్తావా, కార్పొరేషన్ చైర్మన్ ఇస్తావా? వాళ్ళని చూసన్నా మీరు నేర్చుకోవాలి. నేను రెడ్లను విమర్శించడు కాదు, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. మన దాంట్లో ఏముంటుంది, ఒక తమ్ముడు స్కూటర్ తెస్తే అన్న చెప్తాడు ఆయన కొడుకు, ఆ కాకే స్కూటర్కు మొలగుచ్చి రాపోరా అని. కానీ మరి వాళ్ళేమో ఒక తమ్ముడు స్కూటర్ తెస్తే ఒకటి మారుతి తెస్తాడు, ఇంకొక ఆయన ఇన్నోవా తెస్తాడు, ఇంకొక ఆయన బెంజ్ తెస్తాడు. ఎప్పటికే కానీ తెలివి కల్లోని చూసి అసూయ పడకూడదు. తెలివి కల్లోని చూసి నేర్చుకునే ప్రయత్నం చేసినాడే మనం ముందుకు పోతామనే విషయాన్ని మనవి చేస్తూ, ఈ క్యాలెండర్ చేసినంత యూనిటీగా ఇప్పుడే ఆ చిన్న పొరపాటును నేను కూడా వేదిక మీదకి వెళ్ళి యాదవ సంఘం సోదరులను క్షమాపణ కోరుతా ఉన్నా. ఏడ కూడా తెలుసో తెలియకనో పొరపాటు చేసినా అందరం ఒకటిగానే ఉండాలి. ఇవాళ మీ గ్రామాలలో లేదు. యాదవ సోదరులు కూడా మీరు అందరు దీపావళికి సదర్ ఉత్సవాన్ని చేయండి. మాతో అయ్యే సాయం మేము కూడా చేస్తాం, పిలవండి, వస్తాం. అందరు కలిసికట్టుగా చేయాలి. హైదరాబాద్లో సదర్ పండుగకు నేను దాదాపు 30 ఏళ్ల సంది పోతా. సదర్కు పొయ్యే కుర్మ లీడర్ను నేనే మొట్టమొదలు. గొల్లలను కూడా విడవకపోయేది. నేను అందరితో కలివిడిగా ఉండేది. నేను హైదరాబాద్ దగ్గర లీడర్ని కాబట్టి అందరు పిలిచేది. అందరినీ యూనిటీగా పిలవాలనే ఆలోచనతోటి నేను ఎప్పుడు కూడా గొల్ల కుర్మ ఒకటే అనే విషయాన్ని మనవి చేస్తూ, మీరు అందరు కూడా ఇంకా కూడా అందరు పిల్లలు బాగా చదువుకోవాలి. కొందరు అంటారు మనోళ్ళు, మాకేమైంది, మేము కూడా కద్దరు దొడుకుతున్నాం, మేము పెద్ద కార్లో తిరుగుతున్నాం, మేము కూడా అది ఉంది, మాకు కూడా వందరాలు వచ్చినాయి, బ్రాస్లెట్లు వచ్చినాయి. మన స్పీడ్ 30 ఉంటే తెలివి కల్లా కులాలది 60 ఉంటుంది. మనం 60కి పోయే వరకల్లా వాళ్ళు 120కి పోతారు. కాబట్టి మన స్పీడును పెంచుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఊకనే అన్ని తిట్టుకుంటా ఈయన్ని తిట్టుకుంటా పొద్దున్నే లేస్తే ఒకడు పొద్దుముఖంగా ఒకడు రెడ్లను తిడతానో బాబనోళ్ళని తిడతానో కాదు, తప్పు అది. వాళ్ళని చూసి మనం ఇంకా ముందుకు పోయేది నేర్చుకోవాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జాత్.